ఏం చేసేది ఏంటి సార్? పేమెంట్ చేయండి సార్. మీరు మినిమం పేమెంట్ కట్టుకోండి. ఒక 5,000 కట్టుకొని టైం తీసుకోండి సార్. మరి 5,000 రూపాయలు ఇస్తే టైం పడుతుంది. రూపాయలు లేకుండా మరి ఎందుకు సార్? ఎందుకు ఎందుకంటే ఏంది ఎందుకు సార్? మీరు అన్ని తెగించిన మాటలు మాట్లాడుతున్నారు ఏంటి సార్? మీ దగ్గర తెగించకపోతే తెగించలేదు. డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడం తెగించి ఉండడమా? ఎవడు చెప్పాడు ఎగ్గొట్టని చెప్పేసి? ఇప్పుడు చెప్పేది మీరు తెగించున్నా నేను ఏమన్నా మీరే తెగించారని చెప్తారు. అవును సార్ తెగించారంటే మళ్ళీ తెగించారని మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు మీరు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ అకాడమీ రవి ఛానల్కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 కూడా బాగున్నాయి. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో సార్, సార్ ఎస్ బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాను సార్. క్రెడిట్ కార్డ్ పేమెంట్ గురించి. పేమెంట్ చేయండి సార్. పేమెంట్ కట్టండి సార్. వినిపిస్తుందా? వినపడుతుంది. కట్టండి సార్ పేమెంట్. టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది సార్? 6 నెలలు సరిపోతుందా? సరిపోతుంది సార్. సరిపోతుంది. మళ్ళీ సరిపోతుంది అంటారు ఏంటి సార్? మీరు నోరు పట్టకుండా ఇన్ని రోజులు టైం తీసుకొని పేమెంట్ కట్టడానికి అవ్వట్లేదు మీతోటి, మళ్ళీ ఎటకారం ఒకటి మాట్లాడుతున్నారు. మరి సరిపోతుంది అని చెప్పేసి. ఎటకారం మీరు మాట్లాడగా నేను మాట్లాడిందా? మరి ఏం సార్? మీరు పేమెంట్ చేయండి సార్. మరి ఎస్ బ్యాంకా? అవును సార్. టైం పడుతుంది సార్. నాకు కొద్దిగా ఫండ్ ఇష్టం ఉంది. ఎంత టైం పడుతుంది సార్? ఎంత టైం పడుతుంది? ఫండ్ ఏమన్నా ఒక 5 లక్షలు ఉందా సార్? ఇక్కడ ఏమన్నా పేమెంట్ చేసుకున్నారు కదా సార్? మీకు లాస్ట్ మంత్ కూడా చెప్పాం కదా, మీకైతే టైం ఇవ్వలేము సార్. పేమెంట్ చేసుకోండి మీరు. ఇప్పుడు పేమెంట్ లేదు సార్. మరి లేదంటే ఎట్లా సార్? మరి ఎట్లా అంటే ఎందుకు వాడుకున్నారు సార్? ఎట్లా అంటే ఎందుకు వాడుకున్నారు సార్? మరి ఎందుకు వాడుకున్నారు సార్? కట్టండి. మరి లేనప్పుడు తీసుకున్నారు కదా, ఇప్పుడు కట్టండి సార్. మరి ఎప్పుడు కడతారు సార్? ఎప్పుడు కడతారు? మీ ఇష్టం వచ్చిన టైం కట్టడానికి కాదు కదా. అవును సార్, ఇప్పుడు నాకు ప్రజెంట్ జాబ్ లాస్ లో ఉన్నాను, నేను కడతాను చెప్తున్నా కదా. జాబ్ లాస్ సార్? ఎన్ని రోజులు సార్ జాబ్ లాస్? మీరు ఎప్పటి నుంచి ఇదే రీజన్ చెప్తారు సార్? మీరు 5-6 మంత్స్ నుంచి ఇదే చెప్తారు. మరి జాబ్ పోతే జాబ్ పోయిందని చెప్పకుండా ఇంకేం పోయిందని చెప్పాలి. ఇంకా ఏమైనా పోయింది సార్? మీరు డబ్బులు అయితే తీసుకున్నారు కదా, వాడుకున్నారు కదా, కట్టండి మరి. కట్టండి మరి. తీసుకున్నారు సార్ అని చెప్పి మీరు కూడా ఒక ఎంప్లాయీలు వర్క్ చేశారు కదా సార్. మరి తెలీదా సార్ మీకు? డబ్బులు వాడుకున్నా కట్టాలని చెప్పేసి మీకు రెస్పాన్సిబిలిటీ ఉండే మీరు ఎప్పుడో కట్టుకుంటుండే. మీరు తీసుకున్న 5-6 మంత్స్ అవుతుంది, ఇంకా కట్టలేదు మీరు. మినిమం పేమెంట్ కూడా చేసుకోవాలి కదా. అరే ఎప్పుడు రెస్పాండ్ అవుతారు సార్? మీరు రెస్పాండ్ అవుతున్నా అని చెప్తున్నారు. మీరు ఎప్పుడు రెస్పాండ్ అవ్వరు ప్రాపర్ గా? మీరు ఎప్పుడు రెస్పాండ్ చెప్పండి. నేను రెస్పాండ్ మీకు ఆలోచించిన నన్ను లేదు సార్ అవన్నీ ఎందుకు, కానీ ఫస్ట్ పేమెంట్ చేయండి సార్. మీకైతే టైం డబ్బులు లేవు సార్, నిజంగా చెప్తున్నా. డబ్బులు లేవంటే ఎట్లా సార్? అప్పు చేసి కానీ కట్టాలి కదా సార్. మరి అప్పు మరి కట్టేస్తాం. నేను ఎందుకు ఇస్తాను? నేను ఎందుకు ఇస్తాను సార్? ఇవన్నీ మాట్లాడకండి సార్. మరి ఏం తెలుసు సార్? వాడుకోవడం తెలుసా మీకు? వాడుకున్నా కదా. ఎందుకు వాడుకున్నారు సార్ మరి లేనప్పుడు? ఎందుకు సార్? మీకు ఏం సార్ బేసిక్ క్వశ్చన్ లేని రావట్లేదు. డబ్బులు లేనప్పుడు కస్టమర్ వాడుకుంటారు, డబ్బులు ఉంటే మీ కార్డు డబ్బులు లేనప్పుడు వాడుకున్నారు కదా. ఇప్పుడు మరి కట్టండి. మరి టైం అయిపోయింది కదా సార్. మీకు చెక్ చేసుకుంటే బేసిక్ క్వశ్చన్స్ ఏమడగాలి సార్? మిమ్మల్ని బేసిక్ క్వశ్చన్స్ ఏమడగాలి? మిమ్మల్ని ఎప్పుడు కడతారు అని అడిగితే మీరు 6 నెలలు అంటారు. మేము అప్పటి వరకు ఓకే సార్ అని చెప్పాలా? ఇప్పుడు బేసిక్ క్వశ్చన్స్ పేమెంట్ కట్టండి సార్. మరి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సార్. డబ్బులు లేవంటే ఎట్లా సార్? ఎందుకు వాడుకున్నారు లేనప్పుడు? మినిమం పేమెంట్ సార్ లేవంటే ఎన్ని రోజులు సార్? లేకుండా ఉన్నది 5-6 మంత్స్ ఉంటారా ఎవరైనా? మీదేమన్నా 5 లక్షలు ఉందా సార్ పేమెంట్? మీదేమన్నా 5 లక్షలు ఉందా పేమెంట్ ఇక్కడ? ఇది కూడా కట్టకపోతే ఎట్లా సార్? మీరు టైం పడుతుంది సార్. టైం అయితే ఇవ్వలేము సార్. మీరైతే పేమెంట్ మీరు మినిమం పేమెంట్ కట్టుకొని పార్ట్ పేమెంట్ తీసుకోండి సార్. మీరు టైం తీసుకోండి, పేమెంట్ చేయండి సార్. ఏం చేసేది ఏంది? పేమెంట్ చేయండి. డబ్బులు లేవంటే ఎట్లా సార్? అడ్జస్ట్మెంట్ చేసి కట్టండి. ఎట్లా చేయాలి చెప్పండి మీరే. ఎట్లా చేయాలి చెప్పండి అంటే నన్ను అడిగి తీసుకున్నావా సార్? క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు అడిగినావా ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలని, ఎట్లా యూజ్ చేసుకోవాలని చెప్పేసి? సార్ మిమ్మల్ని అడిగి తీసుకున్నప్పుడు మిమ్మల్ని అడిగి వాడుకోను నేను. మరి ఇప్పుడు ఎందుకు సార్ మరి ఇవన్నీ సోది మాటలు? కానీ మీరు పెడుతున్నారు, నేను పెట్టట్లేదు. సోది పెట్టడానికి మీకు కాల్ చేసినామా? ఇట్లా పేమెంట్ చేయండి సార్. మీరు సోది పేమెంట్ టైం పడుతుంది. ఏం టైం పడుతుంది సార్? టైం లేదని చెప్తున్నాం కదా సార్. మళ్ళీ అదే అడిగింది అడుగుతారు కదా సార్. మళ్ళీ ఏం చేసేది ఏంటి సార్? పేమెంట్ చేయండి సార్. మీరు మినిమం పేమెంట్ కట్టుకోండి. ఒక 5,000 కట్టుకొని టైం తీసుకోండి సార్. మరి 5,000 రూపాయలు టైం పడుతుంది. రూపాయలు లేకుండా మరి ఎందుకు సార్? ఎందుకంటే ఏంది ఎందుకు సార్? మీరు అన్ని తెగించిన మాటలు మాట్లాడుతున్నారు ఏంటి సార్? తెగించలేదు. డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడం తెగించి ఉండడమా? ఎవడు చెప్పాడు ఎగ్గొట్టని చెప్పేసి? ఇప్పుడు చెప్పేది మీరు తెగించున్నా నేను ఏమన్నా మీరే తెగించారని చెప్తారు. అవును సార్ తెగించారంటే మళ్ళీ తెగించారని మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు మీరు?
ఎందుకు సార్ ఇవన్నీ? ఏం చేద్దాం చెప్పండి సార్ మీరు. ఏం సిచ్యుయేషన్ బాగాలేదు సార్, ఎన్ని రోజుల నుంచి బాగాలేదు. 5 months 6 months అవుతుంది, పేమెంట్ చేయలేదు, పార్ట్ పేమెంట్ కూడా కట్టలేదు, మళ్ళీ టైం కావాలంటారు. మరి ఎప్పుడు టైం అయితే ఇవ్వలేం కదా సార్ మేము. మినిమం పేమెంట్ కట్టుకోండి సార్, మీకు ఇబ్బంది ఉండదు కదా. మినిమం గట్రా ఏం లేదు సార్, నేను సెటిల్మెంట్ చేస్తాను మీకు ఆల్రెడీ ముందు చెప్పినా, అర్థమైందా? సరే సెటిల్మెంట్ మరి లెటర్ సెటిల్మెంట్ చేస్తే ముగ్గురు కాల్ చేస్తారు, ఒక్కో ఏజెంట్ ఒక రకంగా అప్డేట్ తీసుకుంటే 100 మంది కూడా కాల్ చేస్తారు సార్ డైలీ, ఎందుకంటే మీరు పేమెంట్ కట్టాలి. 100 మంది కూడా కాల్ చేస్తారు, అందులో నో అబ్జెక్షన్. నేను చెప్పేది ఏంటంటే అందులోనే అబ్జెక్షన్ 100 మంది కాల్ చేయడానికి ఉండదు, ఒక లిమిటెడ్ పర్సన్స్ అప్రోచ్ అవ్వాలి నాకు. సార్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు సెటిల్మెంట్ లెటర్ రేజ్ చేస్తానని ఎవడైతే చేయలేడో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు మీరు లెటర్ రేజ్ చేయమంటారా చెప్పండి, నేను చేస్తాను. నాకు యాక్చువల్గా ఎస్ బ్యాంక్లో 2 ఉన్నాయి, ఇంకోటి 54,500 ఉంది కదా, అది కూడా 10,900కి రైజ్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడు మీకు నేను 1,500 కూడా క్లోజ్ అవుతుందని చెప్పేసి డబ్బులు కట్టించుకుంటాను, మరి క్లోజ్ అవ్వకుండా ఇప్పుడు చేస్తే బాగుంటుందా చెప్పండి? డబ్బులు ఏమంటున్నా, నాకు పర్సనల్ కమిట్మెంట్ ఇచ్చాడు, ఇంత అమౌంట్ రైజ్ చేస్తానని చెప్పి నేను చెప్తున్నాను. హలో 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 ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ సార్, ఎస్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నా. క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఏంటంటే సార్, ఇది క్లోజ్ చేయట్లేదు, మీ అడ్రస్కి ఇస్తామన్నారు, 4 months నుంచి పెండింగ్లో పెట్టించారు. ఇది మీకు ఇప్పటికి 4 సార్లు చెప్పినా, మీరు ఫోన్ చేస్తారు గ్యాప్ ఇస్తారు, ఫోన్ చేస్తారు గ్యాప్ ఇస్తారు. సెటిల్మెంట్ చేద్దామని చెప్పి ఇప్పటికి 10 సార్లు చెప్పాను మీకు. సెటిల్మెంట్ చేసుకుంటారా సార్? సరే, నేను అది మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చేసి 54,000 ఉంది. 54,000కి ఆల్రెడీ మనం మాట్లాడాం, ఎప్పుడు 10,900కి మాట్లాడినాం. ఎస్ఐగానం సార్ ఒకసారి, ఇప్పుడు 54,000 ఉంది, ఈ కార్డ్ లిమిట్ వచ్చేసి 40,000, మీరు యూజ్ చేసిన అమౌంట్ కూడా అంతే. 4 monthsకి 10,000 ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అవును సార్, 10,900కి ప్రీవియస్గా ఒక పర్సన్ అతను మాట్లాడాడు, 10,900కి రైజ్ చేస్తానని చెప్పాడు. సెటిల్మెంట్ 10,900కి ఇస్తా అన్నారా మీకు? అవును. ఎవరు ఇస్తా అన్నారు సార్ మీకు? 10,900కి రాదు సార్, అది మీకు 11,500కి వస్తుంది సెటిల్మెంట్. అంత కష్టం సార్. 11,500. 10,900కి ఓకే అని చెప్పాడు, రైజ్ చేస్తానని చెప్పాడు పర్సన్. ఓకే, మీరు ఇట్లా రైజ్ ఓపెన్ రైజ్ అంటే కుదరదు, అది నాకు ఒక క్లారిటీ లేదు, మీకు ఒక క్లారిటీ ఉండదు కదా. అట్లా నాకు క్లారిటీ ఇస్తే ఫండ్స్ అరేంజ్ చేసుకుంటే ఇక్కడ. సార్ నేను చెప్పేది అంటారా ఒకసారి, మీరు చెప్తున్నారు 10,900 అని ఎప్పుడు అన్నారు సార్ మీతో ఆ మాట? అది లాస్ట్ థర్స్డే చెప్పాడు, 54,500 ఉందని చెప్పాడు, 20% వేసుకుంటే 10,900 వచ్చింది, రైజ్ చేస్తానని చెప్పాడు అప్పుడు. లాస్ట్ థర్స్డే మొన్న థర్స్డేనా? 10,900 మీకు రైజ్ చేస్తా అని చెప్పారా సెటిల్మెంట్? ఇది 10,900కి ఎట్లా చెప్పారు సార్ మీకు? రైజ్ చేస్తామని చెప్పారా లేదా ట్రై చేస్తామని చెప్పారా? రైజ్ చేస్తామని చెప్పాడు సార్, 10,900కి అమౌంట్ రెడీ చేసుకోమని చెప్పాడు, ఇంతవరకు కాలేదు. మీరు ఇట్లా రైజ్ చేస్తే ఒకసారి క్యాన్సిల్ చేస్తా అంటే ఈ డబ్బులకి టైం పడుతుంది మరి నాకు. సరే మిమ్మల్ని ఏమైనా డాక్యుమెంట్స్ అడిగారా? డాక్యుమెంట్లు ఏం అడగలేదు నాకు. అడగలేదా? అడగలే. డాక్యుమెంట్స్ ఏమి అడగకుండా 10,900 చేస్తా అన్నారు. ఇక్కడ ఇప్పుడు జాబ్ లాస్ అయినట్టు కానీ లేదా మెడికల్ ఇష్యూస్ కానీ ఏమైనా డాక్యుమెంట్స్? సార్ సివిల్ రిపోర్ట్ ఉంది సార్, అన్ని పేమెంట్లు ఆపేసి 6 నెలలు అవుతుంది, అదే రిపోర్ట్. ఇక ఓకే అది సరిపోతుంది. ఇది లెటర్ రైట్ చేస్తాను, మీ మెయిల్ ఐడికి ఎగ్జాక్ట్గా 5 daysకి వస్తుంది లెటర్. 5 daysలోనా? 5 రోజులకు వస్తుంది. 10,900 కదా? 10,900 కట్టండి, ఇంకో 100 రూపీస్ చేసుకొని 11,000 కట్టుకోండి ఎగ్జాక్ట్గా. ఓకేనా సార్? 100 రూపీస్ ఎక్కువలే కానీ 10,900 రైజ్ చేయండి. మీరు చెప్పిన అమౌంట్ చేస్తారా సార్? 10,900 అని చెప్పేసి అంటున్నారు, అదే అమౌంట్ పట్టుకోండి. ఇంకా 12,500కి వస్తుంది సెటిల్మెంట్ చెప్తే. 12,500 కష్టం సార్, 12,500 కష్టం. నేను అందుకే కదా సార్ 11,000 100 రూపీస్ కాడ మీరు ఎందుకు సార్ చేస్తున్నారు? రైజ్ చేయండి, 100 రూపీస్ ఏముంది కానీ రైజ్ చేయండి. ఓకేనా? ఏంటిది? రైజ్ చేయండి సార్ 11,000కి. సరే 10,900కే రైజ్ చేద్దాం, ఒకసారి వస్తేనే క్లోజ్ చేసుకోండి. ఓకేనా సార్? మరి ఎప్పుడు వస్తుంది లెటర్? అది లెటర్ ఎప్పుడు వస్తుంది మనకి? ఎగ్జాక్ట్గా మీ మెయిల్ ఐడి 5 days పడుతుంది రావడానికి, 5 రోజులు. సరే అండి, ఓకే. లెటర్ రాగానే పేమెంట్ కంప్లీట్ చేయాలి సార్, ఎందుకంటే మనం లీస్ట్ వ్యవహారం ఇస్తున్నాం కదా ఎగ్జాక్షన్ మీద పెట్టి. అవునండి, నాకు ఇప్పుడు ఎంత డేట్ మనకు? ఈరోజు డేట్ వచ్చేసి 8th సార్. 8th అంటే నాకు ఇప్పుడు 13వ తారీఖు పెట్టండి డ్యూ డేట్. అవును సార్, అంతే 13వ తారీఖు. ఓకేనా? ఓకే 13వ తారీఖు పెడతాను. ఇక లెటర్ రాగానే మీకు ఒక 2 days ముందు ఇన్ఫార్మ్ చేస్తాను. ఫస్ట్ అప్రూవల్ వస్తుంది మనకి, లెటర్ రాదు డైరెక్ట్. ఎగ్జాక్ట్, అది అప్రూవల్ రాగా నాకు ఇన్ఫార్మ్ చేయండి. అప్రూవల్ వచ్చిన తర్వాత నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. షూర్ అండి. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.